హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీకి రాజధాని ఫిక్స్ అండి. రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. దయచేసి మీరైతే వీడియోకి లైక్ చేయండి. సో ఏపీకి రాజధాని అమరావతి మళ్ళీ కలకలలాడుతోంది. గత 5 ఏళ్లలో బోసిపోయిన ఆ ప్రాంతం ఇన్నాళ్లకు సందడి వాతావరణం అక్కడ నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని బాగు చేసే పనిలో పడ్డారండి. సో మరి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మొలకెత్తిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ ఉన్నారు. ఇంకా గుంతలు పడిన ప్రాంతాలలో బీజేపీలతో చదును చేస్తూ ఉన్నారు. వాహనదారులు లేక సీడ్ యాక్సిడెంట్ రోడ్ ఇంతకాలం నిరుపయోగంగా ఉంది. కొత్త ప్రభుత్వం అనేది అమరావతి నుంచే పాలన సాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఏర్పడిన గుంతలను పూడ్చి క్లీనింగ్ పనులు చేస్తున్నారు. మరి చెట్లు చెత్తతో నిండిపోయిన అమరావతి రోడ్లు భవనాలను సిఆర్డీఏ అధికారులు శుభ్రం చేస్తూ ఉన్నారు. అటు రాజధాని నమూనా పనుల సైతం వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీంతో మరమ్మతులు చేస్తూ ఉన్నారు. దీంతో రాజధాని ప్రాంతం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతానికి జై కొట్టిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మనసు మార్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు. రాజధాని భవనాలను నిరుపయోగం చేశారు. చంద్రబాబు హయాంలో 90% పూర్తయిన పనులను సైతం నిలిపివేశారు. దీంతో అమరావతి నగరం కల తప్పింది. దీంతో మట్టి, కంకర, ఇసుక దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. 5 ఏళ్ల పాటు అమరావతి ప్రాంతం బోసిపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో అమరావతి ప్రాంతం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. ఆ ప్రాంతం మళ్ళీ కొత్త కళను అయితే సంతరించుకుంటోందండి.